ఈ ప్రాంతంలో ప్రపంచం మొత్తం లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల యొక్క అత్యధిక సంఖ్యలో ఉంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాలు ఇక్కడ కూడా లేవు. ఈ అంతటి ఘనత ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంత నాయకులు, ఆల్ పార్టీస్ నాయకులకు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బహుజన నాయకులకు ఈ యొక్క గొప్పతనం చెందుతుందని వేదిక తరపున నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే పరిగి ప్రాంతము వెనుకబడ్డటువంటి ప్రాంతము, కులాలకు మతాలకు అతీతంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను చైతన్యపరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు సుధాకర్ అన్న గారు కానీ, భీమరెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆల్ పార్టీస్ నాయకులు అందరూ కూడా సహకరించి అంబేద్కర్ యొక్క విగ్రహాల నిర్మాణం లోపల తోడ్పాటును అందించి ఈ ప్రజలను చైతన్యం చేయడం లోపల మాకెంతో సహకరించడం అనేది దాని లోపల మేము ఎక్కడైనా ఈ మాటను గట్టిగా చెప్తాం. ఒకప్పుడు ఎస్సీ కాలనీ లోపల లేదంటే ఎక్కడైతే బహుజన సంఘాలు ఉంటాయో, దళిత సంఘాలు ఉంటాయో అక్కడనే అంబేద్కర్ విగ్రహాలను పెడతారు అనేటటువంటి ఒక నానుడు ఉండే. కానీ ఈ దాశనాయక తండలో ఉన్నటువంటి చైతన్యాన్ని, మా శంకరన్న యొక్క కష్టాన్ని, మన అంజనాయక్ అన్న యొక్క కష్టాన్ని, అంతకు మన సంజీవన్న యొక్క చైతన్యాన్ని చూస్తుంటే ఈ వారసత్వాన్ని తండల్లో తెచ్చినటువంటి మీ కష్టానికి మా దళిత సంఘాలు, చైతన్యవంతమైనటువంటి ఉన్న వ్యక్తులందరి తరఫున మీకు అందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగం లోపల పొందుపరిచినటువంటి రిజర్వేషన్లు మనకు ఒక రకమైనటువంటి అపనమ్మకం ఉంది. ఈ రిజర్వేషన్లను కేవలం ఎస్సీలకు మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చిండు అంబేద్కర్ అని, ఎస్సీలకుతో పాటుగా ఎస్టీలకు, బీసీలకు, ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వచ్చని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండ్రు. ఆ నిజాలు మనకి ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. కాబట్టి దళితవాడల్లో ఉన్నటువంటి అంబేద్కరుడు ఈరోజు సేవలాల్ సేన సైన్యం పుణ్యాన ఈరోజు తండలలోకి వచ్చింది. అక్కడి నుంచి జ్యోతిరావు గారి స్ఫూర్తితోటి బీసీ నాయకులు కూడా అంబేద్కర్ గారిని గౌరవించే విధంగా బీసీ వాడల లోపల కూడా అంబేద్కర్ విగ్రహాలు నెలకొల్పుకొని చూడాలని ఈ మా దళిత సంఘాల తరఫున కోరుతున్నాం. అన్నగారు వచ్చి చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి ఈ పరిగి ప్రాంతంలో ఉన్నటువంటి చైతన్యం, ఎందుకంటే దళిత బహుజనులు ఈరోజు ఈ వెంకటమైనటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఈ వేదిక ముంగల మాట్లాడుతున్నాడంటే మా అందరికీ చేదోడు వాదోడు అందించి తోడ్పాటును అందించినటువంటి పత్రికా మిత్రులు కూడా చాలా మంది గత ఒక 30-40 సంవత్సరాల నుంచి మా వెనుక ఉండి నడిపిస్తున్నారు. వాళ్ళు ఈ సంఘాలు ఈరోజు ఇంత యాక్టివ్గా ఉండడానికి రకరకాల వ్యక్తుల యొక్క ప్రమేయం ఉన్నది. కాబట్టి ఎప్పుడు మీ ఆశీర్వాదం ఇదే విధంగా ఉండాలి. అన్ని తండాల లోపల కూడా అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుకొని అంబేద్కర్ యొక్క భావజాలాన్ని, అంబేద్కర్ యొక్క ఐడియాలజీని నలుదిక్కులా వ్యాపించే విధంగా తోడ్పాటును అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భీమ్.